ఎస్ ప్లీజ్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని యొక్క ఒక పార్ట్. మన వాళ్ళు అడిగిన ప్రశ్న హూ ఈజ్ హియర్ అని ఉంది. హూ ఈజ్ హియర్లో హూ ఏమవుతుంది అని అడిగారు. మరి మన సూత్ర ప్రకారము ఈజ్ ఆర్ అట్లా వర్బ్ పక్కలో వచ్చేటివి వెంకటేశ్వర స్వామి ప్రకారము నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ ఇది ప్రొనౌన్ అవుతుంది. రైట్ ప్లీజ్. ఓకే. మరి అదే విధంగా కింద చూస్తే వెన్ డు యూ కమ్ అనేటువంటి వాటిలో వెన్ ఏమవుతుంది అని అడిగినప్పుడు మన సూత్ర ప్రకారం వెళ్తే ఇక్కడ డూ ఉంది కనుక వెంటనే దాన్ని మనకి ప్రొనౌన్ అని అనుకుంటాం. కానీ ఆన్సర్ యాడ్వర్బ్. మరి యాడ్వర్బ్ అంటే ఎలా కనుక్కోవాలి అంటే చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈజ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ ప్లేస్లో హూ, విచ్, వేర్, వాట్, హూమ్ అనేటువంటి పదాలు వస్తే వెంటనే అది ప్రొనౌన్ అవుతుంది. మనము ఏం చూడాల్సిన అవసరము ఉండకపోవచ్చు. అదే వై, వేర్, వెన్, హౌ, హౌ ఎవర్, హౌ లాంగ్, హౌ ఆఫన్ ఇంకేమన్నా రానిలేండి, ఇవన్నీ వస్తే యాడ్వర్బ్ అని అనుకుంటాం. మరి పరీక్షలో ఈ విధంగా ఇస్తే మనము వర్బ్ని చూసుకొని దాని పక్కలో ప్రొనౌనా అనేది చూద్దాం. ప్రొనౌన్ అయినప్పుడు తిరిగి మళ్ళీ ఇలా వై, వేర్, వెన్, హౌ అని వచ్చినప్పుడు అది యాడ్వర్బే అవుతాయి. ఎస్ ప్లీజ్. ఇంకా మనకి ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. మరి దీని అర్థం ఏంటి సార్ అంటే నౌన్ గురించి అడిగితే ఇప్పుడు హూ ఆర్ యూ అంటున్నాం, నువ్వు ఎవరు, నీ గురించి అడుగుతుంటే ఇట్లా మనుషుల గురించి అడిగితే అది ప్రొనౌన్ అని. మరి మనుషుల గురించి కాకుండా మనుషులు చేసే పనుల గురించి అడిగితే అది యాడ్వర్బ్ అనమాట. ఎందుకలా, ఎలా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇలా ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అని అడిగితే అవి యాడ్వర్బ్ అన్నమాట. ఇవన్నీ మాకెందుకు సార్ అంటే మీరు ఈ సూత్రాలు కొన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మరి వెంకటేశ్వర స్వామి పక్కలో వస్తే ప్రొనౌను, ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో వై, వేర్, వెన్, హౌ అని వస్తే ప్రొనౌను, మిగతా వస్తే యాడ్వర్బు, మిగతావన్నీ ప్రొనౌన్. అర్థమైందా ప్లీజ్?